మ్యాగీకి స్వీట్స్ అంటే ఎక్కువ పడదు, ఎక్కువ తిందో, బట్ ఇక్కడ చూడగానే తినాలనిపిస్తుంది అంట. ఏదో తేడాగా ఉందంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్న వేళ వచ్చేసింది. ఇప్పుడు ఓషన్ పార్క్ చూపిస్తాను గైస్. చిన్నప్పుడు నేను ఓషన్ పార్క్ వెళ్తా అంటే మా పెద్దలను పంపించలేదు గైస్ ఇక్కడికి. ఇదేమో రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అదే నీ దారి ఇక్కడ కాదు, వాటి దారిలో కట్టింది. గైస్ we just came to ఆల్మండ్ హౌస్కి వచ్చాం గైస్. స్వీట్ బాక్స్ తీసుకెళ్దామని చెప్పి మ్యాగీ అంటే ఉన్నాయి, అరేబియన్ స్టైల్ స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. బక్లవా కూడా ఉంది. ఫస్ట్ టైం వచ్చినట్టున్నావు కదా నువ్వు? నేను కూడా ఫస్ట్ టైం. మీరు బాగుంది. నాకైతే ఒక పేస్ట్ తినాలని హంగ్రీలో ఉన్నా. అవునా ట్రై, బట్ యా ఇది బాగుంది, తీసుకున్నా. బాగుంది కదా అది? ఎంత? 3,400. మంచి ఆవులు ఇవన్నీ వస్తున్నాయి. బాగుందిరా. స్నాక్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఈ స్వీట్స్ అనుకుంటా. బ్లూబెర్రీ ఆల్మరీ. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? బ్లూబెర్రీ ఆల్మరీ అంట. నేను బ్లూబెర్రీ మ్యాంగో అని చెప్పి ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఎంత బాగుందిరా. ఓ జిలేబీలు ఇవి కూడా ఉన్నాయిరా. బొబ్బట్లు అన్నీ బాగున్నాయి. స్వీట్ హ్యాంపర్స్ ఉన్నాయి, అందులో ఏమైనా చూద్దాము. ఇవి అమ్మడానికి కాదంట, ఊరికే లుక్ కోసం అంట. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క బాక్స్ ఒక ప్రైస్ ఉంది. ఈ చిన్నదే 500 ఉంది, ఈ పెద్దది 1000 ఉంది. మ్యాగీకి స్వీట్స్ అంటే ఎక్కువ పడదు, ఎక్కువ తిందో, బట్ ఇక్కడ చూడగానే తినాలనిపిస్తుంది అంట. అరే నీకు ఇది ఇష్టం కదా, మడత కాజా అన్నావు ఇండియా వచ్చాక. మరి ఓ ఇక్కడ ఉంది మడత కాజా గైస్. బటర్ స్కాచ్ పేస్ట్ చూడగానే నాకు ఎందుకు తినాలనిపించింది. తింటావా అన్న? నువ్వు తింటే నేను తింటా అన్న. సో అందుకని తీసుకున్నావు అనమాట. ఎలా ఉంది? అవునా? క్యారమెల్ తింటున్నట్టు అనిపించిందా? టేస్ట్ బాగుంది, జ్యూసీ లేదు. బాగుంది. ఫుల్ రష్ ఉంది గైస్. ఇప్పుడే మాకు టేబుల్ దొరికింది. గైస్ ఇట్లకి వచ్చాము, ఫ్రెండ్స్తో వచ్చాము. సాకేత్ బ్రో గైస్, ఇక్కడ మెన్యూ చూస్తుంటే మొత్తం వెజ్ రెస్టారెంట్, బట్ ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ రెస్టారెంట్ నేమ్ కనిపించింది అనమాట. నాన్ వెజ్ నేమ్ అందులో ఏంటో చూస్తే మీరు షాక్ అయిపోతారు అన్నట్టుంది. తోటకూర లివర్ పులావ్. ఏమిటండి మీరు మాట్లాడేది? తోటకూర లివర్ పులావ్. ఒకటేమో హాఫ్ వెజ్, ఒకటేమో హాఫ్ నాన్ వెజ్. చూడండి, చూపించేదాకా ఎవరు నమ్మరు, అట్లుందన్నమాట.
తోటకూర లివర్ పులావ్. ఇక్కడికి వచ్చిన మన హ్యాపీ షాక్ అయ్యావా? నాకు లివర్ కావాలంటున్నా. ఎన్టీఆర్ పకోడా అంట. ఎన్టీఆర్ పకోడా అంట. పేర్లు పెట్టారు కానీ నేను షాక్ అయింది. లివర్ పులావ్ కొంచెం షాక్ అయినా. మరి వెజ్ రెస్టారెంట్కి వచ్చి లివర్ ఆర్డర్ చేస్తే ఎట్లుంటుంది అట్లా? అది చూడాలి, లివర్ అంటే ఏమిస్తాడు. కొత్తిమీర పులావ్ గైస్, కొత్తిమీర పులావ్ విత్ రైతా. టేస్ట్ చూసాక చెప్తా ఎట్లుందా. మసాలా గైస్ ఫస్ట్ టైం మసాలా థమ్స్అప్. థమ్స్అప్ విన్నారు మీరు, మసాలా థమ్స్అప్. నిజంగానే మసాలా వేసారు మొత్తం. ఇగో సమ్ గ్రీన్ కలర్ పచ్చిమిరపకాయ మసాలా. మీరు థమ్స్అప్ చూస్తుంటారు, పెప్సీ కోక్ చూస్తుంటారు, కానీ ఇక్కడ ఫస్ట్ టైం మసాలా థమ్స్అప్ అంట. మసాలా థమ్స్అప్ అంట. కొత్తిమీర పులావ్. కొత్తిమీరనా కరివేపాకు పులావ్. బాగుందా? బాగుందంట. ఆల్రెడీ మా ఫ్రెండ్ రివ్యూ ఇచ్చింది అక్కడ బాగుందని. ఏదో తేడాగా ఉందంటే. రకరకాల ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. రకరకాలుగా ఉంది మాస్టర్ అన్నట్టు. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఇంకోసారి చెయ్యి. అర్థం కావట్లేదా? అజ్మూలలా ఉంది. అజ్మోలా కదా అయితే అదేనా? అజ్మూలలా ఉంది. నువ్వు ఇప్పుడు దాకా ఆలోచించింది ఏం చెప్పాలని. అజ్మూలలా ఉంది. బాగుందా? చూడు ఎంత బాగా చెప్పాను. నేను ట్రై చేస్తాను. మరి నీకు ఇష్టమేగా? నాకు కూడా ఇష్టమే. అంటే థమ్స్అప్ తాగుతున్న ఫీలింగ్ రావట్లేదు. నాకైతే నచ్చింది. థమ్స్అప్ కాదు కానీ ఇది ఒక డ్రింక్, మంచి డ్రింక్లా ఉంది. థమ్స్అప్ బాగుంది. వైఫ్స్ని ఫోటో తీయడం కోసం ఇక్కడ హస్బెండ్స్ వీడి కష్టాలు ఇవన్నీ. సాకేత్ బ్రో, నవత, అనుష ఇప్పుడు డిన్నర్ అయ్యి లంచ్ అయిపోయింది. సినిమా షూటింగ్ అయింది ఇక్కడ. ఓకే. ఇండియన్ సింగిల్ ఎవరిదో అండి? శ్రీ విష్ణు. యా. మియాపోలిస్ ఏరియాలో నెక్స్ట్ న్యూ సిటీ. ఓ అది చెరువు గండిపేట్. గండిపేటేనా? అంటే ఉస్మాన్ సాగర్ చెరువు, బట్ గండిపేట్ సైట్ గండిపేట. ఈజీగా అంటే గండిపేట చెరువు. చిన్నప్పుడు గండిపేట చెరువుకి తీసుకొచ్చే వాళ్ళు ఎక్స్పీరియన్స్. ఉస్మాన్ సాగర్ అన్న ఇదేనా? ఇప్పుడు మీరు నెక్స్ట్ బెస్ట్ కాలేజ్ చూస్తారు, సిబిఐటి అవునా? అబ్బాయి లెఫ్ట్ సైడ్. గైస్ సిబిఐటి చూస్తారా? నేను కూడా ఇప్పుడు చూడలేదు. టీవీలో సినిమాలో చూడటం తప్పితే ఇప్పుడు చూద్దాం. హ్యాపీ డేస్లో చూసిన హ్యాపీ డేస్లో చూసిన సిబిఐటి. క్రాంతి నాకైతే మాట్లాడటమే రాదు. మొత్తం ఎడిటింగ్లో మేనేజ్ చేస్తుంది కానీ మ్యాగీ మొత్తం. అసలు మాకిద్దరికి మేము బాగా తోపు అనుకున్నాం, ఇక్కడికి వస్తే అర్థమైంది మాకేం రాదని. చాలా తోపు ఫ్రెండ్స్. ఎక్కడ? సిబిఐటి బాయ్స్ హాస్టల్.
పైడితల్లి పైడితల్లి ర్యాగింగ్ సీన్. ర్యాగింగ్ సీన్. మా నాయన పొద్దుటూరు ఎమ్మెల్యే అంటాడు కదా. మాయా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సార్. మొత్తం ఇక్కడే గైస్. మీరు యూట్యూబ్లో చూస్తే కనుక షికాగో చిన్నది అని చెప్పి ఛానల్ ఉంటుంది. రైట్ నో అది యాక్టివ్గా లేదు, మళ్ళీ యాక్టివ్గా వస్తుంది అది. అందరికంటే ముందు కోవిడ్ రాకముందు, బిఫోర్ కోవిడ్. సో ఇప్పుడు అది యాక్టివ్గా లేదు. అప్పట్లో బ్రో హల్చల్ చేసేవాళ్ళు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. లాస్ వేగస్కి వెళ్ళి 5 days మొత్తం ట్రిప్ మొత్తం షూట్ చేశారు. అది కూడా వస్తుంది. మొన్న మేము డెత్ వ్యాలీ వెళ్ళినప్పుడు మేము అదే మాట్లాడుకున్నాం, గుర్తు చేసుకున్నాం. మేము కూడా అట్లా అనుకోని చేసినాం. ఇది అసలు సార్. ఓకే ఇట్లా పోద్ది. గైస్ సిబిఐటి హ్యాపీ డేస్లో మీరు చూసిన పొద్దున్న లేవాలి ఆ సాంగ్ వెనకాల కూర్చున్నారు ఫ్రెండ్స్, 10th class ఫ్రెండ్స్, 10th class మొత్తం స్కూలింగ్ ఫ్రెండ్స్. మాట్లాడుకోలేదు. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ నేను బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు గెట్ రెడీ విత్ మీతో స్టార్ట్ చేసా. అప్పుడే చెప్పినా నేను మేమిద్దరం సేమ్ స్కూల్లో చిన్న. గైస్ ఇది ఎంజిఐటి ఇంజనీరింగ్ కాలేజ్. ఎంజిఐటి అంటే మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అయితేనే వెరీ ఫేమస్ అన్నట్టు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఓషన్ పార్క్, వాటర్ పార్క్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఓషన్ పార్క్ చూపిస్తాను గైస్. చిన్నప్పుడు నేను ఓషన్ పార్క్ వెళ్తా అంటే మా పెద్దలను పంపించలేదు గైస్ ఇక్కడికి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇప్పుడు పంపిస్తుంది మ్యాగీ. కానీ ఓల్డెస్ట్ ఓషన్ పార్క్ ఇన్ ద హైదరాబాద్. బయట నుంచి చూపించుకుంటుంది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్న వేళ వచ్చేసింది గైస్. ఓషన్ పార్క్ వచ్చేసింది. ఆ ఎల్లో కలర్ బోల్డ్ ఓల్డెస్ట్. క్రాంతి చూపించాల్సింది ఆ రియాక్షన్. ఇప్పుడు వావ్, చాలా బాగుంటుంది. నేను వెళ్దాం అనుకున్నా చిన్నప్పుడు. ఓషన్ పార్క్ చూసాక ఇట్లాంటివి లేకుండా మన తెలుగు స్టేట్స్ లో ఇప్పుడు అన్నీ బాగా వచ్చినాయి గైస్. అప్పట్లోనే ఓషన్ పార్క్ వెళ్ళేవాడిని కానీ ఇక మరి ఒప్పుకోలేదు. మళ్ళీ మా పెద్దనాన్న చూస్తాడు వీడియో. కమ్యూనిటీ వస్తుంది మగధా విలేజ్ అని. అగైన్ ఓల్డెస్ట్ విల్లా కమ్యూనిటీ ఆఫ్ గండిపేట. గండిపేటలో ఓల్డెస్ట్ విల్లా కమ్యూనిటీకి తీసుకెళ్తున్నారు బ్రో. ఇవన్నీ చెట్లు ఉంటుండే, చెట్లు ఖాళీ. సో బేసిక్గా బ్రో వాళ్ళు రిటర్న్ టు ఇండియా అనమాట. సో ఫర్ గుడ్ ఇండియాకి వచ్చేస్తారనమాట ఫ్రమ్ యూఎస్. ఇదంతా ఖాళీగా ఉంటుండే. సో ఇది మగధా విలేజ్. సో ఇది వచ్చేసి ఓల్డెస్ట్ విల్లా కమ్యూనిటీస్ ఇన్ గండిపేట్. హైదరాబాద్లో మొత్తం అన్ని తెలుస్తున్నాయి. ఈ బ్లాగ్స్ ఈ రోజులు అసలు ఏం తెలీదు. ఇదేమో రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అదే నీ దారి ఇక్కడ కాదు, వాటి దారిలో ఇవి కట్టింది. మీ దారిలో మేము కట్టాం. సారీ అమ్మా, పక్కెళ్ళండి. నంది జంక్షన్ చాలా కొత్తగా వచ్చేసాయి హైదరాబాద్లో. అండ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈ ఏరియా మొత్తం కూడా. కోకాపేటలో ఉన్నాం. ఇక్కడ